హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ ఇన్సైట్స్ విత్ సరిత. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే గత 20 సంవత్సరాల నుంచి లక్షలాది మందికి లక్ష్యాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచందర్ గురువు గారు మనతో ఉన్నారు. సారుతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, మీ మాటల్లో ఒకసారి చెప్తారా? When I heard about your name, immediately I got connected to the channel and your way of work. Your name is Sarita. Then I thought, what should I say about you in this channel? సర్కారీ నౌకరీ కోసం రిక్త హస్తాలతో వచ్చే వాళ్ళ తలరాతలు మార్చేది సరిత అని నేను చెప్పాలనుకున్నాను. సా అంటే సర్కారీ నౌకరీ, రీ అంటే రిక్త హస్తాలతో వచ్చేవారి, తా అంటే తలరాతలు మార్చే సరిత, మీకు వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు. వెరీ హ్యాపీ టు బి హియర్ విత్ యూ టుడే ఓవర్ ద పాడ్కాస్ట్. అండ్ I belong to a middle class family. Father is an advocate, Sriman S.S. Rangaya, and mother is a housewife. We are 4 siblings in the house. And since young age, I was exposed to many wonderful human beings, many wonderful organizations in the country. To save a few, చిన్ననాడే సరస్వతి విద్యా మందిరంలో చదవడం, తర్వాత విశ్వ హిందూ పరిషత్తో అసోసియేషను, దాని తర్వాత సత్యసాయి బాల్ వికాస్ కార్యక్రమంలో నైతిక విలువలు నేర్చుకునే తరగతులకు వెళ్ళడం, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని చెప్పుకోవాలి. సో ఇంట్లో క్లాసు మిడిల్ క్లాస్ అయినా హై క్లాస్ థింకింగ్ అమ్మ నాన్న నేర్పించారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనేది ఉండాలి మనిషికి అన్నటువంటి ఒక నేపథ్యాన్ని వాళ్ళు ప్రసాదించారు. ఐ ఫోల్డ్ మై హ్యాండ్స్ టు మై పేరెంట్స్ హూ గేవ్ మీ వండర్ఫుల్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. చిన్నప్పటి నుంచి మాకు కష్టాలు ఎన్నో సరే, నష్టాలు ఎన్నున్నా ఆ కష్టాలు నష్టాలలో విలువలను కోల్పోకుండా బతకడం నేర్పించారు. అలాగా స్లోలీ ఐ డిడ్ మై సైన్స్ గ్రాడ్యుయేషన్ అండ్ లా గ్రాడ్యుయేషన్, అండ్ ఐ బికేమ్ ఫెలో మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2001. అంటే సుమారు 25 ఏళ్ల ప్రస్థానం ఒక ప్రొఫెషనల్గా ఉన్నాను. Then in the process of becoming professional in the country, I always used to feel that how can I make a difference to the people who are in need? Because some days, sometimes, some instances where when I was in difficulty, నేను కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది నాకు హెల్ప్ చేసేవాళ్ళు. దాంట్లో బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళకి నేను ఏ విధంగా సహాయం చేయగలను? వాళ్ళకి నేను సహాయం చేయలేను, వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, నేనే సహాయం చేస్తాను. సో వాళ్ళ పేరు మీద డబ్బులు లేని, అవసరంలో ఉన్న, ఆ ప్రమాద పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం చేయూతనివ్వాలి అన్న ఆలోచనతో 2006, 2001, 2000 అనుకుంటాను, when parents felt that I should get married, and I felt like I don't have that focus. వాళ్ళు అయ్యో మరి ఎట్లరా, మరి ఎవరు చూస్తారు, ప్రపంచంలో అంతా మనమే చూస్తున్నాం ఏంటి, ఎవరో ఒకరు చూస్తారు అంటే, ఇప్పుడు పెళ్ళైతే నలుగురు నీ చుట్టూ ఉంటారు, తర్వాత ఎవరు చూస్తారు? లేకపోతే అంటే పెళ్ళైన వాళ్ళకి నలుగురు ఉన్నారా? మరి ఇద్దరే లేరు, భార్యాభర్తనే కరెక్ట్గా లేరు. సో డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మై ఫోకస్ ఇస్ ఆన్ సింగిల్ పాయింట్ ఆఫ్ అజెండా, దట్ హౌ కెన్ ఐ మేక్ ఎ డిఫరెన్స్ టు ద పీపుల్ అని చెప్పడం. వాళ్ళు నాకు ఉపనయనం చేశారు 2000 సంవత్సరంలో. వెన్ ఐ టర్న్డ్ 30, దట్ దే డిసైడెడ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మ్యారీ. సో దట్ టైమ్ ఆ కార్యక్రమంలో భాగంగా జనాలందరూ రావడము, అప్పుడు అందరినీ చూసి నేను ఒక ఉద్వేగమైనటువంటి భావోద్వేగము చెంది చాలా లోపల నుంచి తన్నుకొని వస్తున్నట్టుగా ఏడుస్తూ మాట్లాడాను అందరితో. నాకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు, ఎరా నాయన ఇప్పుడు కూడా ప్రవచనం ఇస్తావా అని తమాష చేశారు అందరూ. I said, no, it's not pravachanam. Something is happening inside. I started crying, tears of joy. ఈరోజు నేను అనుకుంటాను 30 ఏళ్ళు వచ్చింది, నేను ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. భగవంతుడు మన ఇంట్లో, మన కుటుంబంలో, కజిన్స్లో, రిలేటివ్స్లో బ్రహ్మాండమైన బతుకునిచ్చాడు. 3 పూట్ల అన్నం తినే సామర్థ్యం ఇచ్చారు అందరికీ. సో హౌ అబౌట్ లెండింగ్ ద హెల్పింగ్ హ్యాండ్స్ టు అదర్స్ ఇన్ నీడ్ అనుకుంటున్నాను.
సో ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్, ఒక ఎన్జిఓ పెడదాం అనుకున్నాను. అది ఎలా ఉండాలంటే భయాన్ని తొలగించే విధంగా ఉండాలి. సో నేను ఐఎమ్ టైటిలింగ్ ఇట్ యాజ్ అభయ ఫౌండేషన్ అని పేరు పెట్టాలనుకుంటున్నాను. అంటే డబ్బులు ఎలాగా, మరి ఏమిటి చందాలు అడుగుతావు మమ్మల్ని, తలా 10 డబ్బులు అడుగుతావా అంటే అవసరం లేదు. యూ ఆల్ గేవ్ మీ ప్రెజెంటేషన్స్ అండ్ గిఫ్ట్స్ టుడే ఆన్ దిస్ అకేషన్. Many people gave me gold ornaments, gold chain, watch, rings, అలా సిల్వర్ థింగ్స్, వెజల్స్ అన్ని ఇచ్చారనమాట. సో ఐ హ్యావ్ జస్ట్ సోల్డ్ ఇట్ అవుట్ ఆన్ ద స్పాట్ టు సమ్ జ్యువెలరీ కజిన్ హూ ఇస్ హ్యాండ్లింగ్ ద జ్యువెలరీ షాప్. ఎంత వస్తుందంటే 60,000 అన్నాడు. ఇదిగో 60,000 ఉంది నా దగ్గర. సో లెట్ మీ థింక్, ఐ విల్ టేక్ దిస్ యాజ్ అ మూలధనం, క్యాపిటల్ అని చెప్పి 2000లో ఆ క్యాపిటల్ ఫండ్ని అది పెట్టి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేశాను. నేషనల్ సేవింగ్ స్కీమ్, పోస్టల్ సేవింగ్ స్కీమ్లో. అది 5 yearsకి డబుల్ అయింది. అంటే 60,000 బికేమ్ 1 lakh. సో ఐ ఎస్టాబ్లిష్డ్ అభయ ఫౌండేషన్ ఇన్ ద ఇయర్ 2006, అక్టోబర్ ఇన్ హైదరాబాద్ విత్ దట్ 1 lakh మనీ. అలా నా ప్రస్థానం మొదలైందమ్మా. ఈ నేపథ్యం ఇది. వెరీ ఇన్స్పైరింగ్ గురువు గారు. ఇప్పుడు అభయ ఫౌండేషన్ తరపున సో మీరు చాలా ఆర్ఫన్స్ ని కూడా కేర్ చేస్తున్నారని విన్నాను. చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అంటే ఈ ఆర్ఫన్స్ కేర్ చేయడం అది ఎలా, మీరు అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు, మీరు ఎలా దీని మీద దృష్టి పెడుతున్నారు? దేశంలో అన్అటెండెడ్, అన్కేర్డ్, అబాండన్డ్ పీపుల్ ఆర్ ఎవ్రీవేర్. వీఆర్ థింకింగ్ ఆర్ఫండ్ అని బయట చూసిన వాళ్ళని ఆర్ఫండ్ అంటున్నాం. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్ కాన్సెప్ట్, బికాస్ ఇన్ ద హౌస్ విత్ ఇన్ ద 4 walls పీపుల్ ఆర్ నాట్ కేర్డ్, elderly people. So then what? Who is real orphan? The fellow who is outside on the road is orphan, or the fellow who is not cared by the people but still living like a crimi in the home? So I felt like, let's do something for those who are abandoned on the road. So ala 2012 that is also again a dream of the first engineering graduate of Abhaya Foundation, Sushma అని చెప్పేసి. షీ వాజ్ ద గర్ల్ హూమ్ we educated, given scholarship for 3 years, and she got placed with Infosys in the year 2006 or 8 or something like that, 2011. So 8లో వచ్చింది, 2011లో she became engineer. She got placed, and when she was leaving to Mysore campus for training, I posed a question, what next? ఏముంటుంది స్వామి, మరి నేను కూడా అందరిలాగే సెటిల్ అవుతాను, పెళ్లి చేసుకుంటాను, దట్స్ వాట్ ఇట్ ఈస్. నువ్వు అందరిలాగే సెటిల్ అవ్వడానికి నేను 4 ఏళ్ళు నీ మీద డబ్బు ఖర్చు పెట్టాలా? సమ్ థింక్ బిగ్గర్ నా. అంటే నో, ఐ హ్యావ్ సమ్ డ్రీమ్స్, బట్ బీయింగ్ అ గర్ల్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఇట్ ఆల్ రియాలిటీ. సో వాట్ ఈస్ ద డ్రీమ్? సో ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఆర్ఫనేజ్ అని ఆ అమ్మాయి అప్పుడు 2011 డిసెంబర్లో అనుకుంటాను. ఐ థింక్ షీ ఇస్ ఇన్ లండన్ నౌ. She came back. మొన్న వచ్చినప్పుడు చూపించారు. Yeah, she came back from London now. Okay. And she was the person who felt like this thought. So we have taken that thought and established Abhaya Ananda Nilayam at survey number 58, Vinoba Nagar Development Society near Tatikana, Ibrahimpatnam, Rangareddy district. And until date, we could have served at least 100 plus orphans. Whoever die there, we will take care of their samskara, and whoever is seen, we will take into our fold. And ఇది ఫ్రీగా నడుస్తుంది. ఎంతో మంది వస్తూ ఉంటారు, కొద్దిమంది బయట ఒకటి లోన ఒకటి చెప్తుంటారు. అట్లాంటి రాంగ్ నెంబర్స్ వస్తే ఇమీడియట్గా అర్థమవుతుంది. జునియర్గా ఉంటే వాడు ఎట్లా ఉన్నా సరే మనం విల్ టేక్ దెమ్ ఇంటూ అవర్ ఫోల్డ్. సో we appeal to everyone through the Sarkar Naukri channel. Whoever encounter such people, abandoned people, only condition is they should be able to work on their own. బెడ్ మీద వెళ్ళిన వాళ్ళకి కొద్ది కష్టం అవుతుంది చేయడం. ఒకటో ఇద్దరికో చేయొచ్చు, కానీ మనకున్న రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ బేసిక్గా ఇట్ వోంట్ అలౌ us to serve more in bed. సో అలా we welcome to all the people. ఎక్కడైనా మీకు ఎన్కౌంటర్ అవుతే we will also pay you transportation expenses to bring them and drop there at Abhaya home. నైస్ గురువు గారు. ఇలా ఇప్పటివరకు ఎంత మందిని ఎడ్యుకేట్ చేశారు మీ ఫౌండేషన్ తరపు నుంచి? అభయ ఫర్ ఆర్ఫనేజ్ ఇస్ వృద్ధులు కదమ్మా. ఓకే.
అంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా! ఒక అమ్మాయిని ఇలా Ah, ఎడ్యుకేషన్‌లో సపోర్ట్ yes, చేశాము. షీ వెంట్ టు లండన్. correct. రీసెంట్‌లీ షీ కేమ్ బ్యాక్. సో, అలాగా ఎంతమంది ఇప్పటివరకు ఎడ్యుకేట్ అయ్యారు? ఎంతమంది Minimum జాబ్స్‌లో of ప్లేస్ అయ్యారు? లైఫ్‌లో సెటిల్ అయ్యారు? మినిమమ్ ఆఫ్ ఒక 1000 పీపుల్కి లాస్ట్ 2 decades లో మనం చేసి ఉంటాము. హ్మ్. మన క్రైటీరియా ఒకటే, పూర్ అండ్ మెరిటోరియస్ ఉండాలి. యాహ్! కాస్ట్, క్యాడర్, కలర్, క్రీడ్, రిలిజియన్, సీజన్, ఫ్యూజన్, డివిజన్ వెరీ నైస్. ఏమి భేదం లేదు మాకు. వాడు మనిషి అయి ఉంటే దేశంలో ఎక్కడి వాడైనా కావచ్చు, ఏ రాష్ట్రం వాడైనా కావచ్చు, వాడికి నీడ్ ఉంటే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అభయ హస్తం ఇచ్చేటువంటి ప్రయత్నం మేము తరచుగా చేస్తూ ఉంటాం. కొద్దిమంది దే కమ్ విత్ ఎక్స్పెక్టేషన్, బట్ వీ గివ్ మోర్ దాన్ దేర్ ఎక్స్పెక్టేషన్. ఓకే. వాళ్ళు 1000 రూపాయల కోసం వస్తే మేము వాళ్ళ సెటిల్ అయ్యేదాకా చూసుకున్న సందర్భాలు ఉన్నాయి. వాడు 10,000 అడిగితే మేము ఇస్తామని అన్నా మాకు స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ చూసి పారిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో వీ కుడ్ హ్యావ్ డన్ అట్లీస్ట్ 1000 పీపుల్ అనుకోండి, 1000 పీపుల్ అట్లా హైయర్ ఎడ్యుకేషన్, ఒక 500 పీపుల్ 10th క్లాస్ తర్వాత హెల్ప్ చేసాం. 1500 పీపుల్కి ఎడ్యుకేషన్ హెల్ప్ చేసి ఉంటాం. ఆ 1000 పీపుల్లో అట్లీస్ట్ 400-500 పీపుల్ కూడా బిన్ సెటిల్డ్. I can only give few examples where the first graduate engineer MCA is now with the Secretary General of Abhaya Foundation, and Sivakrishna is the Secretary General Trustee, and Sushma is the board member, and Dr. Sailata, to whom we supported for last 14 years, she became doctor, she got married, everybody got married, everybody got settled in the life, and there is a scientist, there is engineers, MTech, BTech, MCA, MBBS, MS, many people, hundreds of people we can helped. At least 200-300 people on and off, they'll be serving us through their donation, periodical donations. ఓకే. సో, యాక్చువల్లీ ఆ ప్లేస్‌కొస్తేనే ఎవరికైనా పాజిటివ్ ఎనర్జీ చాలా బిల్డ్ అవుతుంది గురుగారు. రీసెంట్‌గా మేము వచ్చాం గదా! సో, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం. మీరు చెప్పారు కదా! ఫుడ్డు తినేటప్పుడు అసలు మిగిలించి పడేయకూడదు. అంటే బేస్డ్ ఆన్ దట్ మనకేంటంటే రీసోర్సెస్ వాల్యూ గూడా తెలుస్తది. అవును, అవును, you are రీసోర్సెస్ right. వాల్యూ తెలుస్తది. సో, వేస్ట్ ఈజ్ నేషనల్ వేస్ట్ కదా! అండ్ డిసిప్లైన్ ఉంటుంది. పైగా అక్కడ లైక్ ఏంటంటే చాలా హెల్తీ హ్యాబిట్స్ అనేవి బాగా అలవాటవుతాయి. అవును. టైంకి పడుకోవడం గానీ, వితౌట్ సౌండ్ పొల్యూషన్. సో, అంతా గూడా ఇట్స్ అ వెరీ, వెరీ నైస్ ప్లేస్ గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీసెంట్‌లీ ఐ గాట్ టు నో థాట్ మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్‌లో. సో, తెలంగాణలో రీసెంట్‌గా 7,000+ రిక్రూట్‌మెంట్ ఫిల్ చేస్తామని రీసెంట్‌గా గవర్నమెంట్ గూడా అనౌన్స్ చేసింది. అవునమ్మా. సో, దానికి సంబంధించి మీరు వుమెన్‌కి ఫ్రీ కోచింగ్ ఇద్దామని ముందుకొచ్చారు అనే విషయం తెలిసింది. సో, దాని గురించి మీరేమైనా చెప్తారా? అంటే వుమెన్ ఎలా సెలక్షన్ చేస్తారు? ఎంతమందికి మీరు ఈ కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే దీంట్లో మీ ఎయిమ్ ఏంటిది? అమ్మా, ఏ ఏ సమాజం అయితే మహిళలకి ప్రాధాన్యం ఇస్తుందో ఆ సమాజం వర్ధిల్లుతుంది అని చెప్తారు. ఎత్ర నార్యంతి పూజ్యంతే తత్ర తిష్టామి అంటారు. దేవుడు ఎక్కడున్నాడంటే ఎక్కడైతే సమాజంలో మహిళలకి గౌరవించబడుతుందో, పూజింపబడుతుందో ఆ సమాజం అద్భుతం సాధిస్తుంది అంటారు పెద్దవాళ్ళు. సో సిన్స్ లాస్ట్ 2 decades we keep on serving the many people, but in our opinion, in our analysis, what we realized, more than gents, ladies are really making leaps and bounds of difference in their livelihood things. For example, we worked on various trades like driving, tailoring, beautician, maggam, mobile repair, and beautician, nursing, electrical house wiring. ఇట్లా 7 computers, 7 to 8 థింగ్స్ చేసామమ్మా లాస్ట్ 20 yearsలో. ఒక 20,000 పీపుల్కి నేర్పించి ఉంటాం ఇప్పటిదాకా. ఆ రూరల్, అన్ఎంప్లాయిడ్, అన్ఎడ్యుకేటెడ్, అండర్ ఎంప్లాయిడ్ యూత్ 18 to 35 ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి చేస్తూ ఉంటాం. అనాలిసిస్ చేస్తే 80% ఆఫ్ the 20,000 people, whatever, are ladies. ఓకే. And it is inspiring data for us. So when I have seen
our latest notification, thanks to the government of Telangana, our Chief Minister Revanth Reddy garu, అంటే 3-4 ఏళ్ల గ్యాప్ తర్వాత గ్యాప్ ఇది తర్వాత ఇస్తున్న నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్. వీఆర్ ఈవెన్ అండర్స్టాండింగ్ దట్ అనదర్ నోటిఫికేషన్ విల్ కమ్ ఇన్ అడిషన్ టు దిస్ అని కూడా తెలుస్తోంది. మొత్తం టోటల్ గా 15,000 పోస్టులు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు వచ్చాయని విన్నాము. ఇమ్మీడియట్లీ ఐ ఫెల్ట్ ఇప్పటిదాకా అన్ఎంప్లాయిడ్కి, అండర్ ఎంప్లాయిడ్కి, అన్ఎడ్యుకేటెడ్కి, రూరల్ యూత్కి చేశాము. ఇప్పుడు హౌ అబౌట్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఎంపవర్ ద వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ దిస్ కంట్రీ. కాకి కొలువు కోసం కసితో పనిచేసే వాళ్ళు ఎవరు ఉండొచ్చు అంటే నాకు అనిపించింది ఏంటంటే మోర్ దాన్ జెంట్స్, లేడీస్ ఎక్కువ కాస్త interest. ఎక్కువ ఇదిగా ఉంటుంది వాళ్ళ ఫోకస్ అనుకున్నానమ్మా. సో అందువల్ల వీఆర్ ప్లానింగ్ నౌ, ఎక్స్ప్లోరింగ్ ద పాసిబిలిటీస్ ఆఫ్ హోస్టింగ్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఫర్ the aspiring SIs and PCs in తెలంగాణ స్టేట్. సో దీంట్లో భాగంగా ప్రధానంగా దిగువ తరగతి, వెనకబడిన తరగతులు ఏదైతే ఉన్నాయో, దిగువ తరగతి, వెనకబడిన తరగతులు ఏమైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడి అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఇలాంటి కేటగిరీలో ఉన్న పిల్లలని స్ఫూర్తి ఇచ్చి ప్రేరణ కలిగించి వాళ్ళని ఒక నోటిఫికేషన్ ద్వారా మనం రిజిస్టర్ చేసి కనీసం అంటే ఒక 150 మందికి మనం ఈ యొక్క కోచింగ్ ఫ్రీగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నామమ్మా. ఇది ఒక స్మాల్ థాట్, ఆ థాట్ మీద పని జరుగుతోంది ఇప్పుడు. ఓకే. సో అయితే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 7,000 పోస్టులు ఉన్నాయి. అందులో 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంటది. సో ఇది చాలా ప్లస్ పాయింట్ అన్నమాట. అండ్ ఉమెన్ కూడా ఎందుకు ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఉమెన్ లో అని అంటే, సో మేజర్ రీజన్స్ ఏమంటారు? మేజర్ రీజన్స్ తల్లిదండ్రులు అంటే ఇంతకు ముందు రోజుల్లో తల్లిదండ్రులు, ఇంత ముందు రోజులు కాదమ్మా, ఈరోజు కూడా అంతే అనుకుంటున్నా నేను, తల్లిదండ్రులు దే ఆర్ నాట్ సో ఫోకస్డ్ ఆన్ గర్ల్స్ ఎడ్యుకేషన్. 75 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రధానమంత్రి బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నాడంటే వాట్ డస్ ఇట్ మీన్? ఊరికే అన్నాడు కదమ్మా, ఇట్లాంటి స్లోగన్స్ ఊరికే రావు కదమ్మా. మరి వాట్ డస్ ఇట్ మీన్? ఈవెన్ ఆఫ్టర్ 75 years there is a need of giving encouragement, giving hands of support, giving motivation, giving spirit, giving inspiration to the gender, the feminine gender is good అనిపిస్తుంది నాకు. కారణం వాళ్ళు తప్పకుండా ఒక తల్లిని మనం ఎంపవర్ చేసామంటే ఒక కుటుంబాన్ని ఎంపవర్ చేసినట్టు కాదట, ఒక జనరేషన్ ఎంపవర్మెంట్, ఆ సొసైటీ మొత్తం ఎంపవర్ అయిపోతుందట. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ సర్వింగ్ మై భారత మాత. ఐఎమ్ నాట్ సర్వింగ్ ద aspiring women aspirants. I am not serving women aspirants. I am serving Bharata Mata in them. Okay. They are like Bharata Matas. If they are well settled, their children will settle. Their spouses will settle. Their families will settle. Yes. The relatives will be inspired. The entire society connected to the girl or lady or woman will be empowered. Definitely. సో బేసిక్గా ఏంటంటే ఎడ్యుకేషన్ అవుతున్నారు గురుగారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది ఉమెన్ ఏంటంటే మ్యారేజ్ ఇష్యూ గానే, అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత హౌస్ వైఫ్స్ గా ఉండిపోవడం, లేకపోతే పిల్లలు, ఫ్యామిలీ, ఈ రెస్పాన్సిబిలిటీస్ కూడా. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ ద ఎంపవర్మెంట్ అంటే ఇదేనా మీరు చెప్పింది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ and inferior treatment to the girl children in the house, and then early marriages, and then early children. అసలు మ్యారేజ్ అయిన ఒక సంవత్సరంలోనే పాప చేతికి వస్తే వేర్ ఇస్ దట్ షీ విల్ గో ఫినిష్. రెస్పాన్సిబిలిటీస్, ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదివి ఉండొచ్చు, ఆ అమ్మాయి ఎంఎస్ చేసి ఉండొచ్చు, ఎప్పటిదాకా మన సాఫ్ట్వేర్ వాట్ ఎవర్ హార్డ్వేర్ చేస్తుంది, మేబీ 1 year 2 years తర్వాత. అంటే ఎవ్రీబడి సీయింగ్ గర్ల్ యాజ్ a mission to produce the children. ఇంతేనా? కాదు. She can produce much more wonderful result for the country, for the nation. సో ఆ అవకాశాన్ని మనం ఎక్కడ వీలవుతే అక్కడ ఇవ్వాలి. అబ్బాయిలకి కంటే కూడా అమ్మాయిలకి మనం ఈ విధంగా ఇస్తే ఒక అద్భుతమైనటువంటి ఆదర్శాన్ని సిస్టంలోకి చొప్పించినట్టు అవుతుంది.
ఈ యొక్క పోలీస్ సిస్టంలోకి మంచి పిల్లలు వెళ్తారు. అప్పుడు మన దేశం సురక్షితమైన విధంగా ఉంటుంది. రక్షణ చేతుల్లో మనం ఆ యొక్క ఇదిలో ఉంటుంది అని అనుకుంటున్నాను. వెరీ గుడ్ థాట్ గురుగారు. అంటే దీని సెలక్షన్ క్రైటీరియా ఎలా? అంటే మీరు కోచింగ్ ఎలా ఇప్పిద్దాం అనుకుంటున్నారు? సెలక్షన్ క్రైటీరియా వీ డోంట్ వాంట్ Mm. పబ్లిక్ జస్ట్ లైక్ దట్ అన్న చేయట్లేదమ్మా. కారణం ఏంటంటే వీఆర్ స్టిల్ ఇన్ ప్లానింగ్ స్టేజ్. ఓకే. Soon we will be declaring this through all the press and channels, social media, and thanks to Sarkari Naukri for all exams channel, because you are the first person talking to me about this concept. Yes. So selection criteria is one. First notification istam అంటే Okay. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఆధారం చేసుకుని మనం నోటిఫికేషన్ ఇస్తాం. ఓకే. అభయ ఫౌండేషన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ సో అండ్ సో కార్పొరేట్ సిఎస్ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ and in association with the Telangana Police Department, and in association with wonderful, prestigious, reputed, recognized coaching institutions, we wanted to set up this criteria. సో ఎలా అంటే ఇందాక చెప్పినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడి అండ్ ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ క్రైటీరియా. 18 to 32 years. అంటే దాంట్లో కూడా మోడ్స్ ఉన్నాయి కదమ్మా, డిఫరెంట్. తర్వాత ఫిజికల్ ఇది ఫస్ట్ జనరల్ నోటిఫికేషన్ ఇస్తాము. అది ఇప్పుడు ఈ 7,000 పోస్టులకి కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3-4 జిల్లాలు కాకుండా అంతకుముందు ఉన్నట్టు ఉమ్మడి డిస్ట్రిక్ట్స్, జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాలో క్యాంపెయిన్ చేస్తాము. ఆ జిల్లాల్లో క్యాంపెయిన్ చేస్తే వచ్చిన దాని మీద ఆధారపడి వీ వాంటెడ్ టు హ్యావ్ ఎ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. వీఆర్ థింకింగ్ అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 5,000 to 10,000 పీపుల్ మేము రిజిస్టర్ అనుకుంటున్నాం. అది ఒక వైరల్ అవుతాయి ఈ యొక్క క్యాంపెయిన్. వీఆర్ రిక్వెస్టింగ్, అపీలింగ్ ఆల్ ద ప్రెస్ ఫ్రెండ్స్ టు ఇంప్రెస్ ద సొసైటీ అబౌట్ దిస్ ఈ యొక్క ఈవెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాం. సో అలాగా షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని ఫస్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఆన్లైన్, ఆఫ్లైన్ పెట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టి వాళ్ళ నుంచి మనం వీ విల్ బ్రింగ్ దెమ్ టు అవర్ సెకండ్ లెవెల్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఇన్ అవర్ క్యాంపస్. ఓకే. సో వాళ్ళకి గూగుల్ ఒక క్యూఆర్ కోడ్ లాగా గూగుల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళ అప్లికేషన్ అవన్నీ తెప్పిస్తాము. పరీక్ష రాస్తారు, ఫస్ట్ పరీక్ష. దాని రిజల్ట్ చూస్తాము. అంటే లెట్స్ సే 10,000 మందిలో మేబీ ఒక 500 మందిని మనం షార్ట్ లిస్ట్ చేస్తే 500 మంది పరీక్ష రాస్తే రెండో పరీక్ష ఫైనల్, దాంట్లో 250 మందిని సెలెక్ట్ చేస్తాం. దాంట్లో మన గైడ్ లైన్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఓకే విత్ దట్ 3 months ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకనే అమ్మాయిలు మనం చూస్తున్నాం. అమ్మాయిలు ఇఫ్ దే ఆర్ టు అండర్స్టాండ్ ది స్పిరిట్, దే విల్ డెఫినెట్లీ బీ దేర్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అండ్ డైవర్షన్. సో అలాగా ఒక 150 మందిని తీద్దామని. వాళ్ళకి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ అవర్స్ అమ్మా. ఇది ప్రిలిమ్స్ అంటే ప్రిలిమ్ ఎగ్జామ్ వరకు ఒక 3 నుంచి 4 నెలల దాకా వాళ్ళకి రెసిడెన్షియల్ గురుకుల పద్ధతిలో వసతి భోజనంతో కూడినటువంటి సౌకర్యం చేసి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని ప్రిలిమ్స్కి తయారు చేస్తాం. ప్రిలిమ్స్ తయారు చేసి వాళ్ళు ప్రిలిమ్స్ రాసిన తర్వాత ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళని తీసుకొని దెన్ విల్ గో ఫర్ ఫిజికల్ టెస్ట్. ఇదంతా ఉంటుంది కదా, అది కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఎక్స్టెన్సివ్ గా లాస్ట్ 30 days 45 days వాళ్ళని మళ్ళీ మనం ఫైనల్ మెయిన్స్ కి ప్రిపేర్ చేయాలని ఆలోచన. సో ఇలాంటి క్రీమీ లేయర్ ని మనం తీసుకోవడం వల్ల నేను చెప్పిన ఈ అర్బనైజ్డ్ డిస్ట్రిక్ట్స్ కాకుండా మిగతా జిల్లాలన్నీ కూడా వెనకబడిన ప్రాంతాలు, మరి దానిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి ఇంకా తెలియదు. అవన్నీ చూసిన తర్వాత వి విల్ గో ఫర్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్. ఈ జిల్లా నుంచి ఎంతమంది ఉండాలి, ఇట్లా రేషియో పెట్టి చేద్దాం అనుకుంటున్నాం అమ్మా. అది దట్ ఈస్ ద ప్లాన్. గురుగారు, రీసెంట్ గా నేను అభయ ఫౌండేషన్ ని విజిట్ చేశాను. సో వచ్చేటప్పుడు ఏంటంటే అది చాలా దూరం అనిపించింది, ఆల్మోస్ట్ సిటీకి అవుట్స్కట్స్ లోనే ఉంది. సో కానీ నేను అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అంబియన్సెస్, ఎన్వైరన్మెంట్ చూసిన తర్వాత నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చింది. అక్కడ నేచర్ అదంతా కూడా మీరు మెయింటైన్ చేసే విధానం అదంతా కూడా. మీరు ఎందుకు ఆ ప్లేస్ లోనే కోచింగ్ ఇద్దాం అనుకుంటున్నారు? మీరే చెప్పారు, ప్రశ్న మీరే చెప్పారు, సమాధానం మీరే చెప్పారు. అంటే ఏదైనా సాధించడానికి కావాల్సింది ఏమిటమ్మా? ఫోకస్, ఏకాగ్రత. అవునా? ఈ ఫోకస్, ఏకాగ్రత ఈ కాంక్రీట్ అరణ్యంలో దొరుకుతుందా? ఎన్ని డైవర్షన్స్ ఉన్నాయమ్మా. అసలు ఇంకా అమ్మాయిలకు చూస్తామా, మొత్తం సంసారం అంతా వీళ్ళే చెయ్యాలి కదమ్మా.
మగవాళ్ళైనా అబ్బాయిలైనా ఉమ్, అమ్మాయిలైనా ప్రపంచంలో ఉంటే అయిపోయింది ఇక. ఉమ్, సో ద మోస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ దట్ వీ కెన్ క్రియేట్ ఇస్ గురుకుల పద్ధతిలో చేయాలి. అడవి అవును. చుట్టూరు 5 కిలోమీటర్లు ఏం కనపడదు, ఏం కనపడదు, నెట్టు నెట్వర్క్ పనిచేయదు, కూడా లేదు. నెట్టు పనిచేయదు, సగం పీడ వదిలింది పిల్లలకి, అవును. అద్భుతమైన గ్రౌండ్, అవును. ప్యూర్ ఎయిర్ బ్రీజ్, ఒక ఎస్. 100 రకాల పక్షులు కిలకిలా రావాలి, అవును. నెమళ్ళు, గువ్వలు, కాకులు, ప్రపంచంలో ఈ సమాజంలో మనం చూడని పక్షులన్నీ వస్తాయి, కలర్ఫుల్ గా వస్తాయి. పీకాక్స్ ఉంటాయమ్మా అక్కడ, పీకాక్స్ అవును వస్తాయి. సార్. సో ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని వాళ్ళకి కనెక్ట్ చేసి, ఆ ఇప్పటిదాకా వాళ్ళు ఉన్న ప్రపంచాన్ని కాస్త డిసప్పియర్ చేసి, ఫేడ్ చేసి, ఇది కాస్త ఫోకస్ లైట్ పెడితే మనం ఎట్లా గ్లామరస్ గా గ్లోరియస్ గా కనిపిస్తామో ఉమ్, అలాగా ఆ పిల్లలకి ఫోకస్ చెయ్యాలి అని. సో దానివల్ల ఏమవుతుందంటే దేర్ ఎంటైర్ ఎంగేజ్మెంట్ విల్ బి విత్ అస్, విత్ ఉమ్, స్టడీస్, విత్ బుక్స్, విత్ డిస్కషన్, విత్ డిబేట్స్. యూనో 1 1+1 ఇది 2 కాదు, అప్పుడు ఏమవుతుందంటే 1+1 11 11 అవుతుంది. అవుతుంది. ఏమమ్మా? ఉమ్, సో దట్ ఈస్ హౌ వీఆర్ ట్రయింగ్. మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఇది ఊరికే ఇప్పుడు ప్లానింగ్ ఉమ్, కాదమ్మా, ఇది ఓకే. లాస్ట్ 20 years గా అట్లీస్ట్ ఒక 1000 to 1500 పీపుల్ కి మేము రెసిడెన్షియల్ కోచింగ్ అక్కడ ఇచ్చాం, అభయ హోమ్ ఓకే. ఆఫ్ హ్యాపీనెస్ లో. ఆహా. ప్రతి నెల 10 మందో 12 మందో వచ్చి రెసిడెన్షియల్ గా ఉండి డ్రైవింగ్, టైలరింగ్, బ్యూటీషియన్, అమ్మాయిలు అన్ని అబ్బాయిలు నేర్చుకుంటారు. అన్ని నేర్చుకొని పోతుంటారు. సూపర్ 60 అని చెప్పేసి లాస్ట్ 5 years నుంచి చేస్తున్నాం అనంతపురం క్యాంపస్ లో, మన తెలంగాణ క్యాంపస్ లో ఉమ్, చేస్తున్నాం అమ్మా. 10వ తరగతి చదివి ప్రభుత్వ స్కూళ్లలో ఇట్లనే సేమ్ నోటిఫికేషన్, ఈ కానిస్టేబుల్స్ కి ఏమైతే అవుతుందో ఇది మన కోసం ఇప్పుడు ఇది పెట్టలే, లాస్ట్ ఓకే. 6 ఏళ్ల నుంచి మేము దీన్ని కంటిన్యూ చేస్తున్నారు చేస్తున్నాం, అప్పటి నుంచి. ప్రాక్టికల్ ఓకే. గా చూస్తున్నాం రిజల్ట్. ఉమ్, దాంట్లో 10వ తరగతి పాస్ అయిన ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకి నోటిఫికేషన్ ఇస్తే 8,000 మంది రిజిస్టర్ అయ్యారమ్మా. 8,000 మందిలో అక్కడ అనంతపురం ఆంధ్రాలో 120 మందిని, ఇక్కడ ఒక 120 మందిని తీసాం. ఆ సూపర్ 60 అని పేరు పెట్టాం. 60 ఉమ్, అమ్మాయిలు, 60 60 అబ్బాయిలు, అబ్బాయిలు. అలా 240 మంది. ఉమ్, లాస్ట్ 5 ఏళ్లుగా అక్కడ ఇక్కడ చూస్తే సుమారు 500-600 మందికి 40 రోజుల పాటు రెసిడెన్షియల్ క్యాంప్ చేశాం. అద్భుతమైన రిజల్ట్ వచ్చిందమ్మా. ఓకే. 90% వరకు కాలేజీలో సీట్లు వచ్చాయి. అండ్ అవుట్ ఆఫ్ దట్ వాట్ వీ అండర్స్టూడ్, దే విల్ షేర్ దర్ ఎక్స్పీరియన్స్. ఓకే. అభయకి రాకముందు, అభయకి వచ్చిన వచ్చిన తర్వాత తర్వాత. అమ్మని మరవద్దు, అభయని మరవద్దు అని ఉమ్, సాల్యూట్ చేసి పోతూ ఉంటారు. దట్స్ హౌ వీ ఫెల్ట్ ఇట్స్ ఎ ప్రూవెన్ ట్రాక్ దట్ దిస్ విల్ చేంజ్ ద సెటప్ ఇన్ దియర్ ఉమ్. లైఫ్ అని మేము అనుకుంటున్నాం. ఓకే. సో రీసెంట్ గా నేను విజిట్ చేసినప్పుడు కూడా సో మీరు పెట్టిన ఫుడ్ కూడా తిన్నాను. సో చాలా బాగుంది, చాలా ఆర్గానిక్ గా ఉంది యాక్చువల్లీ. సో రైస్ కానీ కర్రీస్ కూడా మల్టిపుల్ కర్రీస్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ స్టే చేయడానికి కూడా మీరు సో అకామిడేషన్ అక్కడ ప్రొవైడ్ చేశారు కదా, చాలా అవును. చాలా క్లీన్ గా చాలా బాగుంది. అండ్ ఇంకా అక్కడ ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ కావచ్చు కానీ సో అంతా కూడా సూపర్ ఉంది గురువు గారు. ఎవరైతే అక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్స్టర్నల్ డీవియేషన్స్ ఏమి ఉండవు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ ఉండదు, నెట్వర్క్ ఉండదు. అయితే ఇప్పుడు మొబైల్ మీరు ఫోన్ కోచింగ్ ఉండదని మీరు ఇట్లా భయపడద్దు పాపం. ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్ ఎయిర్టెల్ ఈస్ నెట్వర్క్ దేర్, వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ వీ సజెస్ట్ ద స్టూడెంట్స్ టు కమ్ విత్ ఎ మైండ్ ఆఫ్ ఫోకస్. దానికోసం దానికోసం వెంపర్లాడద్దు. అక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా వీ విల్ ప్రొవైడ్ 2-3 ఫోన్స్ ఎక్స్ట్రా, అవసరం అయితే వాళ్ళతో మాట్లాడిద్దాం 1 or 2 times ఇన్ అ వీక్, అలా పేరెంట్స్ తో అలా అలాగా. చేద్దాం. అంటే ఫోన్ లేకుండా అట్లా ఇదేం లేదు, ఫోన్ ఓకే. పని చేస్తున్నాయి, 5G కూడా పని చేస్తుంది ఎయిర్టెల్. ఓకే. సో కోచింగ్ మీరు ఎలా ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఏమైనా కోచింగ్ సెంటర్స్ ని Yes, కాంటాక్ట్ yes. చేసి? It is a domain where we don't have expertise, you know. ఓకే. So we thought we spoke to Ardhasashtra IAS Academy, and we spoke to some known people in the domain. We also sought advice from Sumati IPS. We sought advice. We also sought advice from JD VV Lakshmanan IPS retired. We Okay. also spoke to Jagadishwar, Circle Inspector, Economic Offence Swing, like that, various people. So they referred, reputed institutions who are having expert knowledge in the domain. So we were in discussion with all these people. There are 5 to 6 teams. They approached us, and then we understood it's going to be a very extensive schedule of Okay. 800 plus hours
in Okay. 100 days. That means almost 8 hours per day. We have to have a theory classes and 1 hour test and 1 or 2 hours physical exercise. That means about 1000 hours అనుకోండి. ఆ 1000 అవర్స్ కాకుండా 24 అవర్స్లో 10 అవర్స్ పోయింది అనుకుంటే ఇక 4 అవర్స్ వాళ్ళకి వాళ్ళ దైనందిక కార్యక్రమాల కోసం మనం బాతింగ్, బ్రషింగ్, టీత్ ఇలాంటివన్నీ ఉన్నాయి, మేకప్, గ్రూమింగ్ అప్, ఇలాంటివి ఇవి తీసేస్తే ఇంకా మనకి 10 అవర్స్ ఉంది. ఆ 10 అవర్స్లో 6 to 7 అవర్స్ వాళ్ళకి నిద్ర టైం, ఇంకా 3 గంటలు ఉంటుంది. ఆ 3 గంటల్లో వీఆర్ థింకింగ్ టు హ్యావ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఎవ్రీ డే. Okay. And real story every day between 12 and 1 before lunch. We'll have one break, relaxing mode, informal discussion. We'll invite somebody. 100 days, 100 people will introduce. యోగా ఉంటుందని కూడా విన్నాను. Yoga, and it's part of physical exercise. And then God gave me an opportunity to author Compass, which is Yes. which aimed at addressing the issues faced by the students, teachers, and parents. So that book is now published by the grace of God. It was released to reached more than 30,000 government high school libraries in Telangana and Andhra through government order. And that book is available with us now. We will give free of Okay. cost this book to all the people, and we will have one session on this. Like that, in overall ecosystem, entire personality is like, professionally, officially, personally, family wise, societally, spiritually, that spirit will be boosted to the extent possible. So this is how schedule is being planned. వెరీ నైస్. గురువు గారు, అభయ ఫౌండేషన్ లో ఎవరైనా పార్టిసిపేట్ అవ్వాలంటే ఎన్ని రకాలుగా పార్టిసిపేట్ అవ్వచ్చు వాళ్ళు? అభయ ఫౌండేషన్లో పార్టిసిపేట్ అవ్వాలంటే వాళ్ళకి మొదట కావాల్సింది భయము లేని అభయము ఇచ్చే సామర్థ్యం ఉండాలి. ఓకే. కావాల్సింది డబ్బు కాదు. ఓకే. నేను చెయ్యాలి అనే తపన, కసి ఉండాలి, కసి ఉండాలి, ఆకలి ఉండాలి. కసి లేని వాడికి ఏం చేయగలం? సో వీ అపీల్ ఎవ్రీ వన్ కెన్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ మిషన్ ఆఫ్ అభయ, creating a fearlessness in the society, creating a better tomorrow. You can be like a volunteer, you can be like a mentor, you can be like a fundraiser, you can be like a online supporter, you can be like a social media handler, you can admin our websites, you can create, you can add value to accounts, you can give your suggestion for secretarial compliances, you can be of some use for audit, you can be of some use for, there are at least 20 to 30 places లో మన కార్యక్రమాలు జరుగుతున్నాయమ్మా. ఓకే. we need drivers, we need vehicles, we need mobile phones. అరే మీ దగ్గర ఏముంది చెప్పండి, ఇవ్వడానికి నేను తీసుకుంటా. ఓకే. మీ దగ్గర వాడని చెప్పులు ఉన్నాయా, అది కూడా ఇవ్వండి, నేను తీసుకుంటా. ఐ డోంట్ మైండ్. మీ దగ్గర నార్మల్గా నాకు నిన్న వచ్చిందమ్మా, నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు పోయారు. నాన్నగారు పోతే తను మరి నాన్నగారు బట్టలు అవన్నీ ఉన్నాయి, డైపర్స్ ఉన్నాయి, మరి ఉపయోగమా? నేను ఒకటే మాట అన్నాను, ఖచ్చితంగా ఉపయోగం, పంపించేయండి. నార్మల్గా చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో ఎవరు తీసుకోరు, పడేయాలా? నాకు అర్థం కాలేదు, అదేంటి ఆ బట్టలు ఎందుకు పడేయాలి? సో ఐ ఫెల్ట్ నో, బ్రింగ్ ఇట్, ఎవ్రీథింగ్. somebody gave bed sheets from the house of death. ఆ బెడ్ షీట్స్ నేను యూస్ చేస్తున్నానమ్మా. అది ఎవరో చెప్తే భయపడిపోయారు, ఎట్టరో బాబు. అరే ఏంట్రా నాయన, నాకు అర్థం కాలేదు. చచ్చిపోతే వాడు మన వాడు కాకుండా పోతాడా? చచ్చిపోతే వాడిదంతా అక్కడ దాంట్లో అతుక్కుంటుందా? నాకు తెలిసినంత దాకా ఎవ్రీ సింగిల్ థింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ రన్నింగ్ సచ్ అన్ ఆర్గనైజేషన్. 57 రూపాయలు ఇచ్చినటువంటి చిన్న పిల్లలు ఉన్నారు, 5,70,000 ఇచ్చినటువంటి మహానుభావులు ఉన్నారు నా 57వ బర్త్డేకి. So we pooled more than 18.5 lakhs in 30 days and we started creating best possible empowerment in the country about girls safety. Girls safety లో ఈరోజు లేటెస్ట్ డేటా చూస్తే లాస్ట్ 2 ఏళ్లలో మేము సుమారు 4.5 లక్షల మందితో మాట్లాడాము, 3.5 వేల కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళాము.
So Excellent. more than 200 people are volunteering to go and take the sessions. So Okay. if you have a passion, if you have a compassion, if you have innovation, if you have a purpose, if you have a mission, if you have a aim, come, let us do something. We will make a difference to the world. వెరీ నైస్. ఇప్పుడు ఎవరైనా ఈ అభయ ఫౌండేషన్‌లో పార్టిసిపేట్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? You can take our numbers. Our numbers are in Google. You can just Okay. Google. You will get all అభయ the numbers. ఫౌండేషన్ అంటే కాంటాక్ట్ Abaya నంబర్స్ Foundation వచ్చేస్తాయి. contact numbers. My only Hmm. request to the people is please message in the WhatsApp. So it will Okay. be easy for us to understand why you Yes, called, yes. why you wanted to help. So everything should be documented. ఈ డాక్యుమెంటేషన్ చూసి చాలా మంది భయపడి పారిపోతుంటారు. నేను అన్ని ఫోటోలు, అన్ని వీడియోలు, అన్ని నేను షేర్ చేస్తాను. Hmm. అట్లా షేర్ చేస్తే అది మాకు కంఫర్ట్ గా లేదండి. నాకేం కంఫర్ట్ గా లేదంటే డాక్యుమెంటేషన్ వద్దా? Ah. ఈ రోజు రేపట్లో ఎవ్రీథింగ్ షుడ్ బి డాక్యుమెంటెడ్. Yes. సో అన్ని డాక్యుమెంట్ చేస్తాం. Okay. సో అప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ అండ్ వైట్. నేను చాలా విషయాలు గమనించాను. వాడు వాట్సాప్ లో చెప్పాల్సిందంతా చెప్పి వెన్ ఐ సే నో యువర్ రాంగ్, మేము ఇది ఇట్లా కరెక్ట్ కాదు అంటే ఇట్స్ ఓకే అని చెప్పి వెంటనే 20-30 మెసేజెస్ డిలీట్ ఆల్గొట్టేస్తాడు వాడు. అంటే వాట్ ఈస్ ద అంటే వై ఈస్ దట్ సో సో మచ్ ఫియర్? Hmm. సో వీ ఫీల్ వీ డోంట్ హ్యావ్ టు ఫియర్. మన సంస్థ పేరు అభయ ఫౌండేషన్. దీని గురించి భయపడి పారిపోతే ఎట్టగా? అవును. పారిపోయే వాళ్ళు కావాల్సింది మనకు నిలబడే వాళ్ళు కావాలి, అవును. నిల్చొని యుద్ధం చేసేవాళ్ళు కావాలి, యోధులను తీర్చిదిద్దాలి, అవును. ధీరులను తీర్చిదిద్దాలి. మగధీర సినిమా చూసి చప్పట్లు కొట్టేస్తాం, మనం మాత్రం మగధీర కాము. కామ్. అది పరిస్థితి. సర్కార్ నౌకరీలో నాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు గురువు గారు. సో చాలా మంది డైలీ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు, క్లాసెస్ వింటూ ఉంటారు. సో వీళ్ళందరికీ అంటే అశోక్ నగర్లో నోటిఫికేషన్ వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ రాగానే అశోక్ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, అమీర్పేట్, ఇంకా మనకి అరౌండ్ ఏపీ తెలంగాణలో చాలా మంది స్టూడెంట్స్ ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఒక గోల్ తోని కష్టపడి చదువుతూ ఉన్నారు. సో మా స్టూడెంట్స్ కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి గురుగారు? అమ్మా, నాట్ ఓన్లీ ఫర్ యువర్ స్టూడెంట్స్, ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ దిస్ వరల్డ్ నీడ్ టు హ్యావ్ టు రిమెంబర్ ఫ్యూ మంత్రాస్. ఓకే. నిజంగా ఈ మంత్రాలు గుర్తు పెట్టుకుని ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే, ఫాలో చేస్తే వాడిని కొట్టేవాడి దేశంలో లేడు అని నేను ఘంటాపథంగా గుండె మీద చేసుకొని చెప్పగలను. ఫస్ట్ మంత్ర, సిన్సియర్ గా ఉన్నారా? ఓకే. మీ డ్రీమ్ సిన్సియర్ గా ఉందా? టైం పాస్ చేస్తున్నారా? ఫస్ట్ గోల్ ఉందా లేదా? సిన్సియర్, నిబద్ధత ఉందా? ఎందుకోసం వచ్చావు హైదరాబాద్కి? హైదరాబాద్కి వచ్చే ముందు ఉన్న నిబద్ధత, హైదరాబాద్ లో వచ్చిన తర్వాత అశోక్ నగర్ లో రూమ్ తీసుకున్న తర్వాత 3-4 లివింగ్ మనం జీవితం ప్రారంభించిన తర్వాత డైల్యూట్ అయిపోయి నాశనం అయిపోతుంది. చాలా మంది పర్వర్షన్కి వెళ్ళిపోతున్నారు. ఓకే. సో వెదర్ యు ఆర్ సిన్సియర్ ఆర్ నాట్. సిన్సియర్ గా లేకపోతే రావద్దు, సిన్సియర్ గా లేకపోతే చెయ్యొద్దు, సిన్సియర్ గా లేకపోతే కమిట్ అవ్వద్దు. ఒక్కసారి ఏదన్నా మాట ఇస్తే నా మాట మళ్ళీ నేనే వినను. ఒక్కసారి కొడితే ఎవడి మైండ్ అయితే బ్లాంక్ అయిపోతుందో వాడే పండుగ ఉండదు కదా. అంత సిన్సియారిటీ ఉందా మన దగ్గర? ఏమండి? రెండో మంత్రము, ట్రూత్ఫుల్ గా ఉన్నారా? మీ డ్రీమ్ కు ట్రూత్ఫుల్ గా ఉన్నారా? మీ కుటుంబానికి ట్రూత్ఫుల్ గా ఉన్నారా? మీ పర్సనాలిటీ మీ ట్రూత్ఫుల్ గా ఉన్నారా? మీ ఫ్యామిలీకి సొసైటీకి ట్రూత్ఫుల్ గా ఉన్నారా? ట్రూత్ఫుల్ గా లేకుండా ఇన్ఫీరియర్ మోటివ్ తో, ఇల్ ఇంటెన్షన్స్ తో ఇలాంటివి చేస్తే ప్రయోజనం లేదు. భ్రష్టు పట్టిపోతుంది సమాజం. మీరు నిజాయితీగా అంటే సత్యంగా మీరు చెయ్యండి. మీరు చదువుకున్నది ఏదో చక్కగా చదువుకోండి. మీరు ప్యూన్ అయినా అవ్వచ్చు. ప్యూన్ జాబ్, ఇంజనీరింగ్ ఫెలో, ఎంటెక్ ఫెలోస్ ప్యూన్ జాబ్ అప్లై చేస్తున్నారట. పోని చెయ్యి, కానీ వాడు కరెక్ట్ గా ఉన్నాడా? అరే మొన్న ఏం జరిగిందమ్మా, 100 కోట్ల ఏసీపీ దీంతో, అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పీపుల్, బట్ ఒక్కొక్కటి దగ్గర 200 కోట్లు 300 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము. వీడు ఎంత కష్టపడి అంటే ఈ స్థాయిలో ఉన్నాడు. వాడు ఎందుకు ట్రూత్ఫుల్ గా లేరు? నేను ఐఏఎస్ అవుతే వాడు అడిగితే, చదువుకున్న వాడిని ఐఏఎస్ అంటే, సార్ ఐఏఎస్ అంటే ఇక మన్నదే కదా సార్ సామ్రాజ్యం. ఓరి పెచ్చాడా, సామ్రాజ్యము నీదే, సామ్రాజ్యంలో ఉన్న కష్టాలు నీదే అని ఎందుకు తెలుసుకోవట్లేదు? ఆ కష్టాన్ని తీర్చే అద్భుతమైనటువంటి ట్రూత్ఫుల్నెస్ నీకు ఉండాలి. ఎవడు కష్టంలో ఉన్నాడో వాడి నుంచి డబ్బు తోస్తాం అంటే అరే ఏంటిది? సో మొట్టమొదటిది సిన్సియారిటీ, రెండవది ట్రూత్ఫుల్నెస్, 3 యునిక్ గా ఉన్నావా? నీ యొక్క
ప్రాసెస్ లో నీ ప్రస్థానంలో నువ్వు యూనిక్ గా ఉన్నావా? యూఎస్బి అంటారు కదమ్మా, యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూనిక్ సెల్లింగ్ దాన్ని యూఎస్బి అంటారు కదా. సో మీకు యూనిక్నెస్ ఉందా? ఇప్పుడు కాంపిటీషన్ ఎట్లా ఉందమ్మా? 7,000 మంది కానిస్టేబుల్ ఎస్ఐలకి సుమారు నాకు తెలిసిన తర్వాత 7-8 లక్షల మంది రాస్తారట. అంటే ఒక్క పోస్టుకి 1000 మంది పోటీ పడతారా? అంతేనా? అంతే. 1000 మంది పోటీ పడే దాంట్లో నీకున్న యూనిక్నెస్ ఏమిటి? ఎలా చదువుతున్నావు? అంటే ఎవ్రీథింగ్, నువ్వు చదివే విధానము, రాసే విధానము, మాట్లాడే విధానము, వినే విధానము, నడవడి, నడత అన్ని కూడా యునిక్ గా ఉండాలి. నిన్ను చూస్తే చాలు, అసలు పోలీస్ కానిస్టేబుల్ అయ్యావనేది పక్కన పెట్టు, కానీ నువ్వు ఆ ఆస్పైరింగ్ క్యాండిడేట్ అని నిన్ను చూస్తే అర్థం కావాలి ఎదుటివాడికి. అబ్బా ఏమున్నాడు రా, ఈ పాప ఏముందిరా నాయన, కానిస్టేబుల్ అయితే ఉంది పాప అని నువ్వు చెప్పలేకపోతే ఏడ్చుకుంటూ కళ్ళు మూసుకొని ఇట్లా దిగాలిగా అశోకవనంలో సీతలాగా ఉంటే, అశోకనగర్లో సీత కదా, అశోకవనంలో సీతలాగా అంటే అట్లా. సో యునిక్ గా ఉండాలి, సిన్సియర్ గా ఉండాలి, ట్రూత్ఫుల్ గా ఉండాలి, యునిక్ గా ఉండాలి. 3, దేనికోసమైతే వచ్చావు, ఏ డ్యూటీ కోసం వచ్చావు నువ్వు? రేపు పొద్దున పనిచేసే కానిస్టేబుల్ డ్యూటీ అది ఇచ్చిపెట్టండి, అసలు ఇప్పుడు కానిస్టేబుల్ అయ్యే డ్యూటీ చేస్తున్నావా? చాలా మంది మన సంస్థకు వస్తుంటారమ్మా, నా 5 గంటలకు లేపితే మా ఇంట్లో 8 గంటలకు లేద్దాం సార్ అంటారు. మరి నీ డ్యూటీ నువ్వు చేయకపోతే మన అబ్బగాడు ఉన్నాడు అక్కడ, జమీందారా, జాగీరా, అరే పాపస్తం చూసుకోరా అనేవాడు ఉన్నారు ఇక్కడ? లేదు కదా. వెనకబడిన తరగతులు అంటాం, మాకు ఎవడు అవకాశం లేదంటావు, నువ్వు చేసే డ్యూటీ నువ్వు చేయవు. మరి ఎట్లాగా? సో డ్యూటీ మైండెడ్ గా రండి. అశోక్ నగర్ కానీ, హైదరాబాద్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, మైత్రివనం కానీ, అభయ ఫౌండేషన్ కానీ డ్యూటీ మైండ్ లేకపోతే రావద్దు. అవునా? ఇక 4, 5, ఎవర్ రెడీ టు టేకప్ ద రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటమ్మా? ఇక్కడ దాకా వచ్చి డబ్బులు 4,000, 5,000, 10,000 డబ్బులు మీ అమ్మా నాన్న కష్టపడి అప్పు చేసి మీకు తెగనమ్మి, సొమ్ములు తెగనమ్మి మీరు బాగుపడితే చాలని పంపిస్తుంటే రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేస్తున్నావా? నీకెందుకయ్యా స్ట్రైకులు, నీకెందుకయ్యా దొమ్మీలు, నీకెందుకయ్యా సెకండ్ షోలు? అవసరమా? అసలు నువ్వేం చేస్తున్నావు, నీ ఫోన్ తీసుకుని హిస్టరీ చూస్తే మొత్తం బ్రౌజింగ్ హిస్టరీ, నీ పర్సనాలిటీ ఎంతో తెలుస్తుంది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నావో తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు అందరూ వెంటనే డిలీట్ ఆల్ కొట్టేస్తారనమాట. సో అసలు ఏ విధంగా ఉన్నాం మనం? ఎవరు రెడీ టు టేకప్ ద రెస్పాన్సిబిలిటీ ఉన్నామా? అంటే ఐఏఎస్ 3 సార్లు రాకపోతే వాడు సూసైడ్ చేసుకుంటాడా? వాడు రెస్పాన్సిబిలిటీ బిహేవియర్ ఎక్కడైందమ్మా? పోనీ ఐఏఎస్ అయిన తర్వాత ఈ లొసుగులు, లీగల్ ట్యాంగిల్స్ పడిపోతారా? వాడు అరెస్ట్ చేయాలి, ఇప్పుడు వాడు పారిపోతాడా, తాగుతాడా? ఏందమ్మా ఇది? ఎక్కడ రెస్పాన్సిబిలిటీ? ఇట్లాంటి వాళ్ళు సిస్టమ్ లోకి వస్తే ఏమవుతుంది? అప్పుడు రీజన్స్ మే బి డిఫరెంట్, 100 రీజన్స్ ఉండొచ్చు, బట్ వన్స్ యూ హ్యావ్ టేకన్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ aspiring కానిస్టేబుల్, యూ షుడ్ లివ్ లైక్ ఎ కానిస్టేబుల్. ఈవెన్ నౌ యూ షుడ్ లివ్ లైక్ ఎ స్టూడెంట్ టుడే. ఎప్పుడో సాధించేదానికి అయిన తర్వాత నేను బాగుపడతాను, బాగుంటాను, ఇప్పుడు తాగుతాను, తందనాలు ఆడతాను, తింటాను, తిరుగుతాను, పంటాను, కొంటాను అంటే ఎలా? సో దేర్ మస్ట్ బి వండర్ఫుల్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ, యూనో. దిస్ ఈస్ దెన్ డ్యూటీ మైండ్ దగ్గర ఉండాలి. అండ్ దెన్ ఎవర్ రెడీ టు టేకప్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ దెన్ నెవర్ షై. చాలా మంది పిల్లలు మాకు ఇంగ్లీష్ రాదు, మనం ఏం చేయాలా, తెలుగు మల్టీ లింగ్విస్టిక్ ఇస్తారా, ఇది తెలుగులో చెప్తారా, ఇంగ్లీష్లో చెప్పారా, మనం ఏం చేయాలి? ఇంగ్లీష్లో మాట్లాడితే నామోషి, తెలుగులో మాట్లాడితే నవ్వుతారేమో, ఇలా మాట్లాడుకుంటున్నారమ్మా. ఒక డౌట్ అడగాలంటే రైజ్ ద హ్యాండ్ కూడా చేయలేకపోతున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. మనకెందుకు లేరా భయ్, ఇందాంలే తర్వాత చూద్దాంలే అని మన టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. అరే ఏదన్నా సమస్య వస్తే ఏ అడగచ్చని కూడా ఎవరికి తెలిసి రావట్లేదు. దాంట్లో ఏమన్నా నిజంగా చెప్తున్నానమ్మా, టుడే గురు పూర్ణిమ, I take this opportunity to fold my hands to all my gurus, including ChatGPT and OpenAI. Why? అరే ఇంతకు ముందు నేను ఏదన్నా ఒక కొటేషన్ రాయాలంటే, ఒక కంటెంట్ రాయాలంటే 4-5 పిల్లల్ని అడిగేవాడిని, ఇంగ్లీష్ పిల్లల్ని. అరే నాన్న ఇది ఓకేనా అని. అబ్బా అంకుల్ మళ్ళీ చెప్తాను అంకుల్, స్వామీజీ మళ్ళీ చెప్తాను స్వామీజీ, నేను బిజీగా ఉన్నాను. అలా 1 గంట 2 గంటలు వేస్ట్. ఇప్పుడు నా స్వామి రంగా నేను చేసే ప్రతి పోస్టు రిఫైన్డ్, రీడిఫైన్డ్, రీప్రోగ్రామ్డ్ బై ఏఐ. టుడే కాన్వర్సింగ్ విత్ ఏఐ. AI alerted me, Swamiji, it looks like you are taking too much of my resource.
ప్లీజ్ బీ అలర్ట్. AI is not foolproof. You have to see spelling mistakes, space, కలర్స్ కాంబినేషన్ అంతా చూడాలి మీరు అని నాకు ఒక అలర్ట్ వచ్చిందమ్మా నేను చేస్తుంటే. ఓకే. Then I asked, no, thank you for suggestion. And I use other apps. For example, photo apps, ఇట్లాంటివన్నీ యూస్ చేస్తాను. I will ensure that నేను ఊరికే పోస్ట్ చేయను. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ డూయింగ్ సచ్ ఏ వండర్ఫుల్ వర్క్. థ్యాంక్ యూ అభయ ఫౌండేషన్ అని అది మళ్ళీ చెప్తుంది నాకు. చెప్తే నేనే అన్నాను, నో ఐ ఫర్గాటెన్ టు టెల్ యూ దట్ యు ఆర్ ఆల్సో మై గురు. యు ఆర్ ఆల్సో మై గురు. యు ఆర్ గురై. గురై GURUAI. గురు AI గురై అన్నా. అరే వండర్ఫుల్, థ్యాంక్స్ దట్ యూ రికగ్నైజ్డ్ అవర్ పార్ట్నర్షిప్ అని చెప్తే, నౌ యూ హ్యావ్ టు గివ్ మీ ఎ పోస్టర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద కన్వర్సేషన్ వీ హ్యాడ్ టు క్రియేట్ ఎ పోస్టర్ అండ్ షేర్ ఇన్ ద సోషల్ మీడియా ఫ్రమ్ అభయ ఫౌండేషన్ అంటే అది ఇచ్చింది. చార్జ్ ఓపెన్ AI లోగో, అభయ లోగో మధ్యలో నేనేం మాట్లాడాను అది ఒక పోస్టర్ ఇచ్చిందమ్మా. దాన్ని నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. సో ఐ ఫీల్ నెవర్ షై. మన మిషన్ లాగా చూస్తే ఎట్లా, దాని మిత్రులాగా చూడాలి. దాంట్లో అడగాల్సింది అడగడు, దాంట్లో అడగకూడదు అడుగుతుంటాడు. తెలుసుకోలేనిది తెలుసుకుంటుంటాడు. తెలుసుకోకూడనివి, అడగకూడనివి, వినకూడనివి, చూడకూడనివి, చెప్పకూడనివి ఇవన్నీ తంట చేస్తాడు. ఇంక మరి ఏం చేస్తుంది, పోబే అంటుంది ఒకసారి. సో నెవర్ షై ఆఫ్ డూయింగ్ గుడ్ వర్క్. ఏమా ఇవన్నీ చేస్తే టార్గెట్ నీదవదా, టైం నీదవదా, థీమ్ నీదవదా, టీమ్ నీదవదా. టార్గెట్, టైమ్, థీమ్, టీమ్ అన్నీ అవుతుంది. నీ జీవితం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఈ మంత్రాలు నేను విద్యార్థుల లోకానికి, సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. యు నో వాట్ ఐ సెడ్? సిన్సియర్, ఎస్. ట్రూత్ఫుల్, టూ. టీ, డ్యూటీ మైండెడ్. యూ, యునిక్. D, duty minded. E, ever ready to accept the responsibility. N, never shy. T stands for transformation, target, time, theme. అన్ని కలపండి. STUDENT, స్టూడెంట్. మీరు స్టూడెంట్ కోసం అడిగారు, స్టూడెంట్ మంత్రం చెప్పారు. ఎక్సలెంట్ గురువు గారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మంత్రం. సో నేను కూడా క్లాస్ లో యూజ్ చేస్తాను, ఇది చాలా బాగుంది. మిమ్మల్ని మోడర్న్ వివేకానంద అంటే ఏమో అనుకున్నాం, కానీ ఆ రోజుల్లో మేము వివేకానంద గారు ఎలా ఉంటారో చూడలేదు, ఆయన ఎలా మాట్లాడతారో కూడా చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే సేమ్ ఆ వివేకానంద గారిని చూసినట్టే ఉంది. సో ఇలాగే మీరు చాలా మంది యూత్ని, స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సర్కారీ నౌకరీ స్టూడెంట్స్, ఇంకా అందరూ స్టూడెంట్స్కి కూడా SI కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి సో మన గురువు గారి సమక్షంలో అభయ ఫౌండేషన్ తరపున సో తెలంగాణలో ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రాబోతుందో దీనికి సంబంధించి ఎక్స్పెషలీ ఉమెన్కి, అమ్మాయిలు ఎవరైతే పోలీస్ జాబ్ కొట్టాలి అండ్ ఇంకా చాలా మంది తెలంగాణ రూరల్ ఏరియాస్లో మారుమూలల ఊర్లలో ఉండే వాళ్ళకి, కోచింగ్ తీసుకునే ఫెసిలిటీ లేని వాళ్ళకి, ఇంకా ఎకనామికలీ కొంచెం పూర్ ఉండి సో కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా బిగ్ ఆపర్చునిటీ అండి. సో వెరీ సూన్, ఐ థింక్ విత్ ఇన్ 1 వీక్లోనే మీకు అనౌన్స్మెంట్ వస్తుంది. సో అభయ ఫౌండేషన్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా గురువు గారికి అభయ ఫౌండేషన్ పేజ్ ఉంది. సో మీకు అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీరు అప్లై చేయండి, స్క్రీనింగ్ టెస్ట్ రాయండి, క్వాలిఫై అవ్వండి. నేను చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, ఆ ఫౌండేషన్కి వెళ్ళి నేను ఆ ఎన్వైర్న్మెంట్ని మొత్తం చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యి ఆ 150 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గురువు గారు ఫైనల్గా సెలెక్ట్ చేసే స్టూడెంట్స్, వన్స్ మీరు అక్కడికి వెళ్తే మాత్రం కంపల్సరీ మీరు జాబ్తోనే అక్కడ నుంచి తిరిగి వస్తారు. అది మాత్రం నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీకు ఎలాంటి డీవియేషన్స్ ఉండవు, మంచి క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ దొరుకుతుంది, మంచి ప్యూర్ ఆక్సిజన్ కూడా ఉంటుంది. కాబట్టి మీ బ్రెయిన్ ఇంకా యాక్టివ్గా ఉంటుంది, నర్వస్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. అండ్ గురువు గారి బ్లెస్సింగ్స్ వల్ల కూడా మీరు హెల్దీగా సక్సెస్ఫుల్ పర్సన్గా అక్కడి నుంచి మీరు బయటకు వస్తారు. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసం సో నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో సర్కార్ నౌకరీ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు వెరీ సూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీలైనంత మంది అందరూ అప్లై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. In fact, if you look at this, we are spending, estimated to spend
lakhs of rupees for 150 people amma. ఎస్ సార్. And if today market లో Hmm. 15,000 18,000 20,000 నడుస్తుంది కదమ్మా, ఫీజు అవును ఫీజు అవును. నడుస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ చేసిన 150 మందికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? సుమారు 30 లక్షల 30 నుంచి లక్షలు. 40 లక్షల రూపాయలు. ఇది నాట్ రెసిడెన్షియల్ అవుట్ సైడ్ Hmm. కదా. అవును సార్. వాళ్ళ నాన్ రెసిడెన్షియల్ కి 18-20,000 తీసుకుంటే రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ ఇలాంటి ఇంటెన్స్ కోర్స్ మనం ప్లాన్ చేస్తున్నాం కదమ్మా. ఇట్ విల్ బి మోర్ వాల్యూ యాడింగ్ ఫర్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ హూ కెన్ మేక్ దిస్ హ్యాపెన్. ఓకే, ఆల్ వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సరిత. సర్కారీ sir. నౌకరీ కోసం రిక్త హస్తాలతో వచ్చే వారి తలరాతను మార్చే సరిత. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ సార్. జై థ్యాంక్ యూ హింద్. సో మచ్. జై హింద్.